వెల్కమ్ టు ది అజయ భారత్. ప్రస్తుతం ఎక్కడ చూసినా యూట్యూబ్ లో కానీ ఇన్స్టాలో కానీ ఎక్కడ చూసినా ఒకటే టాపిక్ ఏంటి అంటే అమెరికాకు చెందిన మార్కోని ఇండియాకు వచ్చాడు. కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటో చెప్పనా, అసలు ఈ పర్సన్ అనే ఒక వ్యక్తిని మన ఇండియాకి రానివ్వడమే చాలా పెద్ద తప్పు. అసలు అతనికి ఎంట్రీ పర్మిషన్ ఇచ్చి ఉండాల్సిందే కాదు. ఇప్పుడు మీలో కొంతమందికి నా మాటలు వింటుంటే కొంచెం విచిత్రంగా లేదంటే కొంచెం కోపంగా కూడా అనిపిస్తుంది. కానీ స్ట్రైట్ గా చెప్తున్నా, ఇతను ఒక ఉగ్రవాది లాంటి వాడు. మన దేశంలో అడుగు పెట్టడానికి ఇక్కడి వాళ్ళతో ఇంటర్వ్యూలు కానీ వేరే వాళ్ళతో పర్మిషన్లు కానీ అలాంటివి తీసుకోవడానికి అసలు వీడికి అనుమతి ఎలా ఇస్తారు? ఎస్, మీరు విన్నది అక్షరాల నిజం. వీడికి అనుమతి ఎలా ఇస్తారు? అనుమతి ఇవ్వడం ముమ్మాటికి తప్పు. నేనెందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే ఖచ్చితంగా దానికి ఒక బలమైన కారణం కూడా ఉంది. ఈ రివ్యూ మొట్టమొదటిగా ఇండియాలో ల్యాండ్ అవ్వగానే అతను చేసిన పని ఏంటో తెలుసా? ఇతను ల్యాండ్ అవ్వగానే నేరుగా కలకత్తా వెళ్లి అక్కడ ఉన్న క్రిస్టియన్ మిషనరీల నెట్వర్క్ ను కలిశాడు. దీనంతటికి వెనుక ఖచ్చితంగా ఏదో పెద్ద హిస్టరీనే ఉంది. 2016 FCRA సవరణ జరిగినప్పటి నుంచి విదేశీ నిధులపై మన దేశం గట్టిగా నిఘా పెట్టింది. ఆ టైం నుంచే వీరి నెట్వర్క్ల అసలు రంగులు బయటపడుతూ వస్తున్నాయి. అందుకే ఈ విజిట్ వెనుక ఏదో పెద్ద వ్యూహమే నడుస్తుంది. ఇక్కడే అసలు కథ మొదలైంది. FCRA చట్టాన్ని సవరించిన తర్వాత మన భారతదేశం ఊరికే చేతులు కట్టుకొని కూర్చోలే. మన ఇంటెలిజెన్స్ ఇచ్చిన పక్కా సమాచారం ఇన్పుట్స్ ఆధారంగా రంగంలోకి దిగింది. ఇండియాలో స్వేచ్ఛగా సాగుతున్న ఈ క్రిస్టియన్ మిషనరీల సక్సెస్ నెట్వర్క్లని ముక్కలు ముక్కలు చేయడానికి గట్టి చర్యలు స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే మన భారతదేశం ఈ మిషనరీల నెట్వర్క్ పైన ఉక్కు పాదం మోపడం స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి అమెరికాకి పిచ్చెక్కిపోతుంది. అవును, మీరు విన్నది నిజమే. ఎప్పుడైతే ఈ నెట్వర్క్ దెబ్బ తినడం స్టార్ట్ అయిందో అమెరికా తట్టుకోలేకపోతుంది. పూర్తిగా ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోతుంది. అసలు అమెరికా ఎందుకు ఇంతలా ఉలిక్కి పడుతుంది? దానికి ఒకే ఒక కారణం ఉంది. అమెరికా చాలా కాలంగా భారతదేశంలో ఉన్న ఈ క్రిస్టియన్ మిషన్ల తెర వెనుక ఉండి భారీగా సపోర్ట్ చేస్తూ వస్తుంది. మన దేశంలోకి వచ్చే విదేశీ నిధుల వెనుక, ఇక్కడ మత మార్పిడుల వెనుక అమెరికా ప్రయోజనాలు, వారి వ్యూహాలు దాగి ఉన్నాయి. అందుకే మన వాళ్ళు ఆ రూట్ ని కట్ చేయగానే వాళ్ళకి అంత కడుపు మంట. ఇంకో షాకింగ్ విషయం ఏంటో తెలుసా? గతంలో ఉన్న కొన్ని ప్రభుత్వాలు ఏకంగా ఈ మిషన్లు ఇచ్చే డబ్బులతో గాని ఈ మిషన్లు ఇచ్చే ఫండింగ్ తో ఆ ప్రభుత్వాలే నడిచాయట ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే కొన్ని రాష్ట్రాల్లో వీరి ప్రభావం ఏ రేంజ్ లో ఉండదో ఊహించుకోవచ్చు. అలాంటి వ్యవస్థని ఇప్పుడు మన దేశం చాలా గట్టిగా టార్గెట్ చేసింది. మనం ఇందాక చెప్పుకున్నట్టు గతంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళకు ఫుల్ గా సపోర్ట్ ఉండేవి. ఈ క్రిస్టియన్ మిషనరీలు ఏం చేసినా పట్టించుకోకుండా వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఏదైనా చేసుకోవచ్చు అని అన్ని రకాలైన లైసెన్సులు ఇచ్చేసాయి. అంతెందుకండి, కేంద్ర స్థాయిలో కూడా గతంలో కొన్ని ప్రభుత్వాలు వీళ్ళకి రెడ్ కార్పెట్ వేశాయి. ఇక్కడ అసలైన షాకింగ్ టెస్ట్ ఏంటో తెలుసా? కొన్ని ప్రభుత్వాల కాలంలో అయితే ఏకంగా క్యాబినెట్ వరకు కొంతమంది వ్యక్తులు చేరిపోయారు. బయటికి ఏమో వాళ్ళ పేర్లు హిందూ పేర్లుగా ఉండేవి, కానీ లోపలంతా వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్. అంటే హిందూ పేర్లతో ఉంటూనే లోపల క్రిస్టియన్ ప్రయోజనాల కోసం పనిచేశారు. అంటే ఈ క్రిస్టియన్ నెట్వర్క్లు మన భారతదేశం లోపల ఎంత లోతుగా ఎంత స్ట్రాంగ్ గా పాతుకుపోయాయో ఒకసారి మీరే ఊహించుకోండి. ప్రభుత్వ నిర్ణయాలను సైతం శాసించే స్థాయికి వీళ్ళు ఎదిగారంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అసలు వీళ్ళందరికీ ఇంత ధైర్యం, ఇంత పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? సింపుల్, అంతా పైసల మహిమ. ఈ నెట్వర్క్ కావాల్సిన పైసలన్నీ కోట్లాది రూపాయలు ఫండింగ్ రూపంలో అమెరికా నుంచి ఇండియాకు వస్తున్నాయి. అమెరికా డబ్బులతో ఇక్కడ ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నడిపించారు. ఇప్పుడు ఈ రూట్లను కట్ చేయడం వల్ల అమెరికాకి పెద్ద తలనొప్పిగా మారిపోయింది. సరే, అమెరికా నుంచి ఈ మిషనరీలకి, క్రిస్టియన్ మిషనరీలకి కోట్లాది రూపాయలు వస్తున్నాయని చెప్పుకున్నాం కదా. మరి ఆ డబ్బులు ఏ పేరుతో ఇండియాకు వస్తున్నాయో తెలుసా? ప్రపంచానికి చూపించడానికి మాత్రం NGO చారిటీలని, డెవలప్మెంట్ డైనమిక్స్ అని రకరకాల ముసుగులు వేసుకొని ఈ ఫండింగ్ ని ఇండియాలోకి పంపిస్తున్నారు. అసలు ఈ చారిటీల పేరుతో వచ్చే డబ్బుతో వీళ్ళు ఏం చేస్తున్నారు వింటే మీరు షాక్ అయిపోతారు. ఈ మిషనరీలు సిటీలను వదిలేసి నేరుగా మన దేశంలోని పల్లెటూర్లని, వెనుకబడిన గ్రామీణ ప్రాంతాలని టార్గెట్ చేసుకుంటున్నారు. అక్కడికి వెళ్లి అమాయక ప్రజల్ని వాళ్ళ వలలో వేసుకోవడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళు చేసే అత్యంత ప్రమాదకరమైన పని ఏంటో తెలుసా? హిందువులని టార్గెట్ చేసి వారిని వారి సనాతన ధర్మం నుంచి దూరం చేయడం. అవును ఫ్రెండ్స్, మన సంస్కృతిని, మన ధర్మాన్ని తక్కువ చేసి చూస్తూ హిందువులని క్రిస్టియానిటీ వైపు మరలించేలా పెద్ద కుట్రకి తెరలేపారు. అయితే వీళ్ళ ప్లాన్ కేవలం మత మార్పిడి చేయడంతో ఆగిపోదు. ఒక్కసారి వాళ్ళని క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేశాక వాళ్ళని గ్రాస్ రూట్ లెవెల్, అంటే అట్టడుగు స్థాయి నుండి తమకు అనుకూలంగా వాడుకోవడం మొదలు పెడతారు. అంటే దేశానికి వ్యతిరేకంగా, మన వ్యవస్థకి వ్యతిరేకంగా లోకల్ లెవెల్లో ఒక పెద్ద నెట్వర్క్ తయారు చేస్తారు. అందుకే ఈ నిధుల వెనుక ఇంత ప్రమాదం దాగి ఉంది. ఇక్కడ వీళ్ళు చేసే అసలైన గేమ్ ఏంటో తెలుసా అండి? మత మార్పిడులు చేసిన తర్వాత ఆ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకి
ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తారు. దేనికోసం అనుకుంటున్నారు? మన పల్లెటూళ్ళలో ప్రభుత్వాలు ఎలాంటి డెవలప్మెంట్ పనులు చేస్తున్నాయి, ఎలాంటి ప్రాజెక్టులు తెస్తున్నాయి అనే ప్రతి చిన్న విషయాన్ని పక్కాగా సేకరించడానికి వీళ్ళని వాడుకుంటారు. అలా ఇన్ఫర్మేషన్ సేకరించిన తర్వాత ఊరికే ఉంటారా అంటే లేదు, అస్సలు లేదు. మన దేశంలో జరుగుతున్న ప్రభుత్వ పనుల్ని ఎలా అడ్డుకోవాలి, ఎలా ఆపాలి అనే విషయాలపైన వీళ్ళకి పక్కా ప్లానింగ్ ఉంటుంది. ఈ విధంగా అమెరికా తరపున ఈ క్రిస్టియన్ మిషనరీలు మన దేశంలోనే ఉంటూ మనకి వ్యతిరేకంగా ఒక పెద్ద నెట్వర్క్ నడిపిస్తున్నాయి. అసలు అమెరికాకి దీనివల్ల వచ్చే లాభం ఏంటి? ఇక్కడే అమెరికా అసలు స్వార్థం ఏంటో తెలుస్తుంది. భారతదేశంలో ఎలాంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ జరిగినా కూడా అది కేవలం అమెరికాకి చెందిన ప్రైవేట్ కంపెనీలకి, అమెరికా మిత్ర దేశాల కంపెనీలకు మాత్రమే దక్కాలనేది వాళ్ళ ప్లాన్. మన దేశంలో వాళ్ళ బిజినెస్ సామ్రాజ్యం నడవాలనేదే వాళ్ళ అసలు టార్గెట్. ఒకవేళ అమెరికాని కాదని వేరే దేశానికి చెందినటువంటి ఏదైనా కంపెనీలు మన ఇండియాకి వచ్చి ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే, స్టార్ట్ చేయడం కాదు కదా, స్టార్ట్ చేయాలని చూసినా చాలు వీళ్ళకి నచ్చదు. వెంటనే లోకల్ నెట్వర్క్లను వాడుకొని వాళ్ళపై వివాదాలు సృష్టించడం, రచ్చ చేయడం మొదలు పెడతారు. అంటే మీనింగ్ ఏంటంటే మన దేశ అభివృద్ధిని వాళ్ళ చేతిలో పెట్టుకోవాలని వాళ్ళ ప్లాన్. చూడండి ఈ నెట్వర్క్ ఎంత ప్రమాదంగా మారిందంటే మన దేశంలో ఏ ప్రాజెక్ట్ నైనా అడ్డుకోవడానికి వీళ్ళ దగ్గర ఎప్పుడు ఒక యాక్టివిస్ట్ క్యాడర్ రెడీగా ఉంటుంది. అంటే ఎక్కడైనా ధర్నాలు చేయాలన్నా, రచ్చ సృష్టించాలన్నా క్షణాల్లో జనాల్ని రోడ్ల మీద తెచ్చే లీడర్ని వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో తయారు చేసి పెట్టారు. చాలా ప్లాన్ గా అత్యంత సూక్ష్మ స్థాయిలో ఈ గేమ్ నడిపించారు. మన ఇంటెలిజెన్స్ బ్యూరో ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టి చాలా సార్లు ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. గతంలో ప్రభుత్వాలు వీటిపై పెద్దగా యాక్షన్ తీసుకోకపోయినా కూడా 2016 మోదీ గారి ప్రభుత్వం FCRA చట్టాన్ని తీసుకొచ్చి వీళ్ళకి కోలుకోలేని షాక్ ఇచ్చింది. విదేశీ ఎన్జిఓల నుండి ఏ పేరుతో పడితే ఆ పేరుతో వచ్చే అన్లిమిటెడ్ ఫండింగ్ కి, బ్లాక్ మనీకి ఈ చట్టంతో పూర్తిగా బ్రేకులు వేశారు. ఎప్పుడైతే ఈ చట్టం వచ్చిందో క్రిస్టియన్ మిషన్ల మెడకి గట్టిగా ఉచ్చు బిగుసుకుంది. పైసలు రావడం ఆగిపోయేసరికి వాళ్ళ సామ్రాజ్యం కుప్పకూలడం స్టార్ట్ అయింది. ఇది చూసి తట్టుకోలేని అమెరికా 2017లో ఆ ప్రాంతం నుండి భారతదేశంపై ఒక రకమైన ప్రతీకార దాడి, రీవోల్ట్ మొదలుపెట్టింది. అంతర్జాతీయంగా మన దేశాన్ని బద్నాం చేయడానికి తెర వెనుక కుట్రలు స్టార్ట్ చేసింది. అమెరికా అన్న ఆ మైండ్ గేమ్ ఏంటో తెలుసా? భారతదేశంలో టోటలిటేరియనిజం పెరుగుతుంది. అంటే వాళ్ళ మీనింగ్ ఏంటంటే ఇండియాలో మోదీ ప్రభుత్వం ఒక నియంత్రణ మారుతుంది, అక్కడి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడబోతుంది అంటూ ప్రపంచవ్యాప్తంగా ఒక ఫేక్ స్టోరీని లేవనెత్తింది. మన వాళ్ళు వాళ్ళ ఫండింగ్ రూట్ ని కట్ చేస్తే వీళ్ళేమో వీళ్ళ దేశంలో ఫ్రీడమ్ లేదు, మాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదని చెప్పి అంతర్జాతీయంగా విషం చిమ్మడం మొదలుపెట్టారు. అమెరికా మన దేశాన్ని టార్గెట్ చేస్తూ అల్లిన అతిపెద్ద 2 అబద్ధం ఏంటో తెలుసా? భారత్ లో నియంతృత్వం పెరిగిపోవడమే కాదు, అక్కడ ఉన్న NGOలని, సివిల్ సొసైటీలని ప్రభుత్వం పూర్తిగా క్రష్ చేసేస్తుంది, తొక్కేస్తుంది అని ప్రచారం మొదలుపెట్టింది. సివిల్ సొసైటీ అనే ముసుగు వేసుకొని దేశ వ్యతిరేక శక్తులు చేసిన ఆ పాత మూమెంట్ ఎప్పుడైతే కుప్పకూలిపోయిందో వెంటనే వాళ్ళ రూట్ మార్చారు. ఇప్పుడు NGO ఆటలు మన దగ్గర సాగట్లేవు. వాళ్ళు బయటికి తీసిన 3వ అస్త్రం ఏంటి అంటే మైనారిటీ కార్డు. భారతదేశంలో మైనారిటీలపై అత్యాచారాలు జరుగుతున్నాయి, వాళ్లకు రక్షణ లేదు అంటూ ఒక భయంకరమైన ఫేక్ నరేటివ్ ని గ్లోబల్ లెవెల్లోకి ఎదిరారు. మన దేశ ప్రతిష్టని ప్రపంచ దేశాల ముందు దెబ్బతీయడానికి ఇంతకంటే దారుణమైన కుట్ర మరొకటి ఉండదు. ఇప్పుడు చేస్తున్నవి చాలదు అన్నట్టు దీనికి తోడు అమెరికాకు చెందిన USCIRF వంటి సంస్థలు ప్రతి ఏటా ఒక కొత్త నివేదికను తీసుకొస్తాయి. ఆ రిపోర్ట్ అంతా ముందే రాసి పెట్టుకున్న ఒక పెద్ద ప్రొపగండా. ఆ నివేదికలను గ్లోబల్ లెవెల్లో విపరీతంగా ప్రమోట్ చేస్తూ చూడండి ఇండియాలో ఏం జరుగుతుందో అని ప్రపంచానికి చూపించడానికి ఒక మైండ్ గేమ్ ఆడతారు. ఈ గేమ్ అంతా ఏ విధంగా అన్ఫోల్డ్ అవుతుందో చూస్తున్నారు కదా. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే మన దేశంలో తెచ్చిన FCRA సవరణల తర్వాత ఒక విషయం మాత్రం పూర్తిగా తేలిపోయింది. గ్రాస్ రూట్ లెవెల్లో అంటే అట్టడుగు స్థాయిలో ఉండే పల్లెటూరులో కానీ, లోకల్ లెవెల్లో కానీ ఇంతకాలం స్వేచ్ఛగా ఆపరేట్ చేసిన NGOలు, క్రిస్టియన్ మిషనరీలు, సివిల్ సొసైటీలో నక్సెస్లు మొత్తం పూర్తిగా బద్దలైపోయింది. వాళ్ళు ఏం చేసినా, ఎలాంటి యాక్టివిజం నడిపినా కూడా సాగనివ్వకుండా మన వ్యవస్థ గట్టిగా అడ్డుకట్ట వేసింది. అందుకే ఇప్పుడు ఆ యాక్టివిజం అంతా మెల్లమెల్లగా తుడిచిపెట్టుకుపోతుంది. ఎప్పుడైతే వీళ్ళ గ్రౌండ్ లెవెల్ యాక్టివిజం మెల్లగా కొలాప్స్ అవ్వడం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అమెరికాకి టెన్షన్ పీక్స్ లోకి వెళ్ళిపోయింది. ముఖ్యంగా కరోనా టైం తర్వాత ఆ ప్రాబ్లం వాళ్ళకి మరింత ఎక్కువైపోయింది. ఎందుకంటే భారత్ కి వ్యతిరేకంగా విదేశీ శక్తులు నడిపించే స్పెషల్ ఆపరేషన్ల స్ట్రాటజీ మొత్తం ఘోరంగా ఫెయిల్ అయిపోయింది. అసలు అమెరికా ఈ దేశ వ్యతిరేక ఆపరేషన్లన్నిటికీ ఏ నగరాన్ని మెయిన్ బేస్ గా వాడుకుందో తెలుసా? కోల్కత్తా అని. కానీ ఇప్పుడు అక్కడ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. బెంగాల్లో ఒక పెద్ద రిజిమ్ చేంజ్ జరిగింది. గతంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ స్థానంలో ఇక్కడ ఒక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది. ఈ చేంజ్ తో అమెరికా ప్లాన్స్ అన్ని తలకిందులయ్యాయి. ఒక్క బెంగాల్లో పవర్ మారడంతో ఒకే దెబ్బకి 2 పిటలు అన్నట్టు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
ఒకవైపు ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఈ క్రిస్టియన్ మిషనరీల నెక్సెస్ మొత్తం ముక్కలవుతుంది. మరోవైపు బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి స్వేచ్ఛగా చొరబడుతున్న ఇస్లామిక్ ఆ నెట్వర్క్ కూడా పూర్తిగా బ్రేకులు పడిపోతున్నాయి. ఇప్పుడు ఈ రెండు నెట్వర్క్లు పూర్తిగా దెబ్బతినడంతో అమెరికాకి మైండ్ పనిచేయట్లే. అసలు అమెరికాకి కలకత్తా అంటే ఎందుకంత పిచ్చో తెలుసా? అక్కడ అమెరికాకు చెందిన అత్యంత పురాతనమైన కాన్సులేట్ ఆఫీస్ ఉంది. కాన్సులేట్లు అంటే కేవలం వీసాలు ఇచ్చే ఆఫీసులు మాత్రమే కాదు, వాటి వెనుక 2 టేబుళ్లు వేసుకొని కూర్చొని లోకల్ పొలిటికల్ అఫైర్స్ ని మేనేజ్ చేసే తెర వెనుక చక్రం తిప్పే పెద్ద పెద్ద వ్యూహాలు దాగి ఉంటాయి. ఇప్పుడు ఆ వ్యూహాలన్నీ మన దేశం ముందు పనిచేయట్లేదు. కలకత్తాలోని అమెరికా కాన్సులేట్ ఎక్కడెక్కడ వేలుపెట్టిందో తెలుసా? బంగ్లాదేశ్, మయన్మార్, నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మణిపూర్లో. అవును, గత కొంతకాలంగా మణిపూర్లో జరుగుతున్న రచ్చ వెనుక, అక్కడ రాజుకుంటున్న మంటల వెనుక ఈ కాన్సులేట్ నీడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసలు మణిపూర్ని అమెరికా ఎందుకు టార్గెట్ చేసింది? ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ దాగి ఉంది. మణిపూర్ భూగర్భంలో భూమి కింద అపారమైన ఆయిల్, గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయి. ఈ నిక్షేపాలను బయటికి తీసి భారతదేశం వాడుకోవడం అమెరికాకి అసలు ఇష్టం లేదు. అక్కడ ఎలాంటి రిఫైనరీ రాకూడదు, భారత్ వాటిని వాడుకొని సూపర్ పవర్ గా ఎదగకూడదు అనేది వాళ్ళ ప్లాన్. వాళ్ళ ప్లాన్ అనడం కంటే కూడా వాళ్ళ కుట్ర అనడం చాలా బెటర్. చూసారా, మన దేశ నిధులు మనం వాడుకోవడం కూడా తప్పే అమెరికా దృష్టిలో. ఇప్పుడు అమెరికా అందుకే ఒక డర్టీ గేమ్ ప్లే చేసింది. మణిపూర్లో సామాజికంగా, ప్రాంతీయంగా ఎంత పెద్ద ఎత్తున మంటలు పెట్టాలంటే ఆ గొడవలతో రాష్ట్రం పూర్తిగా కొలాక్స్ అయిపోవాలి. అలా జరిగితే ఏ భారతీయ కంపెనీ కానీ, విదేశీ కంపెనీ కానీ అక్కడ పెట్టుబడులు పెట్టడానికి భయపడుతుంది. ఆ భయంతో ఎవరు ఆ ఆయిల్ని కానీ, గ్యాస్ని కానీ బయటికి తీరేరు. ఆ భయంకరమైన ప్లాన్తోనే అమెరికా గత 3 సంవత్సరాలుగా మణిపూర్లో తెర వెనక ఉండి నిప్పులు రాజేస్తుంది. అందుకే ఇప్పుడు ఇండియాకు వచ్చిన ఈ మార్క్ రూబియో లాంటి వ్యక్తులు ఇక్కడ కూర్చొని ఏం మాట్లాడుతున్నారో తెలుసా? భారత ప్రభుత్వం అమెరికా నుండి ఎల్ఎన్జీ కొనాలి అని డిమాండ్ చేస్తున్నారు. మనల్ని వాళ్ళ గ్యాస్ కొనడానికి ఒత్తిడికి గురి చేయడానికి గ్లోబల్ లీడర్లు రంగంలో దిగారు. ఇప్పుడు వాళ్ళ వ్యాపార ప్రయోజనాల కోసం మనల్ని వాడుకోవాలని చూస్తున్నారు. కానీ ఇప్పుడు నేను స్ట్రైట్ గా క్వశ్చన్ ఇస్తున్నా, మన దేశానికి కావలసినంత గ్యాస్ కానీ, ఆయిల్ నిల్వలు కానీ మన దేశంలోనే ఉన్నప్పుడు, మణిపూర్లో ఆ నిల్వలన్నీ దాగి ఉన్నప్పుడు మన దేశాన్ని వదిలేసి వేరే దేశానికి ఎందుకు వెళ్ళాలి? మన మణిపూర్లో మంటలు పెట్టి కోల్కతా కాన్సులేట్ ద్వారా కుట్రలు చేసి మయన్మార్, బంగ్లాదేశ్లో రిజిమ్లు చేంజ్ చేసిన మీ దగ్గర మేము ఎందుకు కొనాలి? మీతో మేము ఎందుకు వ్యాపారం చేయాలి? భారతదేశం ఇకపై ఎవరికీ లొంగదు. అమెరికా కుట్రలు ఏ రేంజ్ లో ఉంటాయని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. మయన్మార్ లో కూర్చొని ఆపరేషన్ చేయడమే కాదు, మన పక్కింటి దేశమైన బంగ్లాదేశ్ లో కూడా ఏకంగా రిజిమ్ చేంజ్ చేశారు. అక్కడ షేక్ హసీనాను దించేసి తమకు అనుకూలంగా ఉండే మహమ్మద్ యూనస్ లాంటి వ్యక్తిని తెచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు. ఇదంతా ఎందుకు చేశారు తెలుసా? ఎప్పుడైతే బంగ్లాదేశ్ వాళ్ళకి అనుకూలమైన ప్రభుత్వం వచ్చిందో ఆ బంగ్లాదేశ్ సరిహద్దుల్ని వారి ల్యాండ్ ఒక ప్రయోగశాలగా మార్చేసుకున్నారు. అక్కడ ఉంటూనే మణిపూర్లోకి చొరబాట్లు స్టార్ట్ చేసి అక్కడ మంటలు లేపారు. ఈ మొత్తం కుట్రకి, మణిపూర్ విధ్వంసానికి అసలు రూట్ పాయింట్, మెయిన్ సెంటర్ ఏంటో తెలుసా? అదే కలకత్తాలో ఉన్న అమెరికా కాన్సులేట్. అక్కడి నుంచే ఈ డర్టీ గేమ్ అంతా స్టార్ట్ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికాకు చెందిన మార్క్ రూబియో ఇండియాకు వచ్చాడు. ఇతని అసలు ఎజెండా ఏంటో తెలుసా? ఇక్కడికి వచ్చి ఆయన ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు. అమెరికాలో ఉండే క్రిస్టియన్ ఓటర్లకి అక్కడ జనాలకు చూపిస్తున్నాడు. ఆయన ఏమనంటే, చూడండి, ఇండియాలో దెబ్బతిన్న క్రిస్టియన్ మిషనరీ నెట్వర్క్లని మేము మళ్ళీ రీవైవ్ చేస్తున్నాం అని చూపించుకోవడమే వీడి అసలు ప్లాన్. అక్కడి ఓట్ల రాజకీయం కోసం మన దేశంలో వేలు పెడుతున్నాడు వీడు. దీనంతటికి అమెరికాకి చెందిన క్రిస్ స్మిత్ అనే ఒక సెనేటర్ ఉన్నాడు. ఆ సెనేటర్ ఈ మార్క్ రూబియోపై గట్టిగా ప్రెజర్ తెచ్చాడు. నువ్వు ఇండియాకి వెళ్తున్నావు కదా, అక్కడ మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురా. ఈ క్రిస్టియన్ మిషనరీల లైసెన్స్లని ఇండియా ఎందుకు క్యాన్సిల్ చేసింది, వాటిని మళ్ళీ ఎందుకు రద్దు చేశారు అని వాళ్ళ నిలదీ అని పంపించాడు. నేను మిమ్మల్ని ఒక స్ట్రైట్ క్వశ్చన్ ఇస్తున్నా. అమెరికాలో కూర్చొని మా దేశంలో యాక్టివిటీస్ ఎలా రన్ చేయాలని చెప్పడానికి మీరెవరు? మన దేశ భద్రతని దెబ్బ తీసేలా ఫండింగ్ తెచ్చుకుంటూ మత మార్పులకు పాల్పడుతున్న క్రైస్తవ మిషనరీని రద్దు చేసే పూర్తి హక్కు మా దేశానికి ఉంది. ఒక్కటి మాత్రం క్లియర్ గా అర్థం చేసుకోండి, ఇదేదో అనుకోకుండా జరుగుతుంది మాత్రం అస్సలే కాదు. ఇదొక గ్లోబల్ లెవెల్ సబ్వర్సివ్ యాక్టివిటీ. అంటే అంతర్జాతీయ స్థాయిలో మన దేశానికి జరుగుతున్న ఒక పెద్ద కుట్ర. అందుకే నేను వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, ఇలాంటి ఒక మార్క్ రూబియో అనే ఒక ఉగ్రవాది లాంటి వ్యక్తిని మన దేశంలో అడుగు పెట్టనీయడమే చాలా పెద్ద తప్పు. కానీ ఇక్కడ బాధాకరమైన నిజం ఏంటో తెలుసా? మన దేశానికి చెందిన కొందరు సీనియర్ లీడర్లు, అధికారులు వెళ్ళి వాడిని కలుస్తున్నారు. కొంతమంది అనుకుంటుండొచ్చు, వాడు అమెరికాలో అంత పెద్ద సెక్రటరీ కదా, మన వాళ్ళు వెళ్ళి వాడిని కలిస్తే ఏదైనా ఆపర్చునిటీ రావచ్చు కదా, అది మనకే మంచి జరుగుతుంది కదా అని. కానీ నేనేమంటానంటే, మన దేశాన్ని బద్నాం చేయాలని ప్రతిసారి ట్రై చేసే ఒక కుట్రదారుడికి నో చెప్పే పవర్ మన దగ్గర లేదా? వాడికి పర్మిషన్ నిరాకరించే హక్కు మనకు లేదా? మన వాళ్ళు వాడిని కలవడం మానేసి వాడికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తే ఇంకా బాగుండేది. అసలు వాడిని కలవాల్సిన అవసరం మనకేంటి?
ఈ మార్క్ రూబియో ఇండియాలో అడుగుపెట్టడమే ఒక భయంకరమైన స్థానం నుండి స్టార్ట్ చేశాడు. కలకత్తాకి వెళ్లి అక్కడ ఉన్న తన సబ్వర్సివ్ యాక్టివిటీస్ నెట్వర్క్ ని మళ్ళీ రీయాక్టివేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. దీనివల్ల వచ్చే ప్రమాదం ఏంటో తెలుసా? రాబోయే 2 ఏళ్లలో మన నార్త్ ఈస్ట్ లో మళ్ళీ అలజడులు లేగే అవకాశం కూడా ఉంది. అక్కడ ఎలాగైనా మంటలు లేపాలని వీరు స్కెచ్ చేస్తున్నారు. ఇప్పటికే మణిపూర్లో జరుగుతున్న మంటలు అంత ఈజీగా ఆరేలా కనిపించడం లేదు. ఒకవేళ ఆ మంటలు ఇప్పుడు ఇలాగే కంటిన్యూ అయ్యి దానివల్ల మరింత నష్టం జరిగితే దానికి ఎవరు ఆన్సర్ చెప్తారు? ఈ మార్క్ రూబియో వచ్చి సమాధానం చెప్తాడా? అసలు చెప్పడు. అందుకే భారత ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం, వాడు కోలకత్తా వెళ్లి ఇలాంటి దేశ వ్యతిరేక నెట్వర్క్ కలవడానికి మీరు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఈ విషయంలో మనం మరింత బద్ధతగా ఉండాలి. ఈ విషయం పైన ఎలాంటి రాజీపడే ప్రసక్తే లేదు. అమెరికాని మన దేశం ఎప్పటికీ కూడా సమర్థించకూడదు. ఎప్పటికీ కూడా ఆ దేశంతో మన దేశం ఏకీభవించకూడదు. దీనికి ఒకే ఒక సింపుల్ రీజన్ ఉంది. చరిత్రని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఈ అమెరికా ఎలాంటిదో మనకి 1971లోనే క్లియర్ గా అర్థమైపోయింది. మన దేశాన్ని ఏకంగా న్యూక్లియర్ వెపన్స్ తో అటాక్ చేసి దేశాన్ని సర్వనాశనం చేస్తామని బెదిరించిన దేశం అది. అప్పట్లో మనం ఈస్ట్ పాకిస్తాన్ లో ఆపరేషన్స్ చేస్తూ పాకిస్తాన్ ముక్కలు చేస్తున్న టైంలో ఈ అమెరికా ఏం చేసిందో తెలుసా? మనల్ని భయపెట్టడానికి ఏకంగా తన యుఎస్ ఎంటర్ప్రైజెస్ అనే భారీ అణుశక్తి ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ ని మన బే ఆఫ్ బెంగాల్లోకి పంపించింది. ఒకనొక టైంలో మన మొత్తం భూభాగాన్ని, టెరిటరీని వరల్డ్ మ్యాప్ నుంచి తీసేయాలని, తుడిచిపెట్టాలని ప్లాన్ చేసింది. అలాంటి దేశ బుద్ధి ఎప్పటికీ మారబోదు. ఇలాంటి విషయాలు చెప్తుంటే కొంతమంది తెలివిమంతులు వచ్చి, అబ్బా అది 1971 నాటి ముచ్చట కదా, ఇప్పుడు 2026 ఆ విషయాలన్నీ ఇప్పుడేం చెప్తున్నారు అంటారు. ఇట్లాంటి వాళ్ళకి ఒకటే చెప్తా, అంతర్జాతీయ రాజకీయాల్లో ఏది అనుకోకుండా జరగదు. అంతా ఒక పక్కా ప్లానింగ్ ప్రకారమే జరుగుతుంది. ఒక దేశం మైండ్ లో మనలాంటి పురాతన నాగరికత ఉన్న దేశాన్ని పూర్తిగా నాశనం చేయాలనే ఆలోచన ఉందంటే ఆ నైజం వాళ్ళ జీన్స్ లోనే ఉండిపోతుంది. నేనేదో ఊరికే చెప్తున్న మాట కాదు, దీనికి లేటెస్ట్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. 1971లో మనల్ని ఏ మాటలతో అయితే బెదిరించారో సరిగ్గా ఇరాన్ విషయంలో కూడా అమెరికా అవే మాటలను ప్రయోగించింది. ట్రంప్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే ఒక పురాతన నాగరికత ఉన్న ఇరాన్ దేశాన్ని పూర్తిగా వైపౌట్ చేస్తాం, నామ రూపాలు లేకుండా చేస్తామని ప్రపంచం అంతా చూస్తుండగానే హెచ్చరించింది. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఈ దేశాల ఉద్దేశం ఏంటి, దీని వెనుక ఉన్న అసలు కుట్ర ఏంటి అని. దీని అంతటికీ ఎండ్ పాయింట్, చివరి టార్గెట్ ఏంటో తెలుసా? మన మణిపూర్. బెంగాల్ ద్వారా సమాచారాన్ని సేకరించి ఆ ఇంపాక్ట్ అంతా మణిపూర్ వరకు తీసుకెళ్తారు. అమెరికా వేసిన ఆ డట్టి ప్లాన్ ఏంటో ఇప్పుడు ఈ విషయం అంటే మీకే అర్థమవుతుంది. రేపు పొద్దున గనక మన భారత ప్రభుత్వం మణిపూర్లోని చమురు నిల్వలు సర్వే చేయడానికి లేదా స్టడీ చేయడానికి ఒక ఎక్స్ప్లోరేషన్ టీమ్ ని అక్కడ పంపించిందా చాలు, మరుసటి రోజే అక్కడ ప్లాంట్ గా ఒక సివిల్ వార్ లేదంటే పెద్ద ఎత్తున అల్లర్లు సృష్టిస్తారు. ఎప్పుడైతే అక్కడ మళ్ళీ గొడవలు, అంతర్యుద్ధం లాంటి పరిస్థితులు కనిపిస్తాయో ఆ భయంతో అక్కడ రీసెర్చ్ చేయడానికి వెళ్ళిన టీములు కానీ అక్కడి కంపెనీలు కానీ వాళ్ళ ప్రాణాలను అర్జీలు పెట్టుకొని అక్కడి నుంచి పారిపోతాయి. గొడవలు జరుగుతున్న ప్రాంతంలో ఎవరు ఒక్కరోజు కూడా ఉండలేరు కదా. సరిగ్గా ఇదే అమెరికాకు కావాల్సింది. ఆ టీం అక్కడి నుంచి వచ్చేయడమే ఆలస్యం. అంతర్జాతీయ స్థాయి నుండి దేశీయ స్థాయి వరకు ఉన్న ఇన్వెస్టర్ కమిటీలోకి ఒక స్ట్రాంగ్ నెగిటివ్ మెసేజ్ వెళ్ళిపోతుంది. మణిపూర్లో అసలు శాంతి భద్రతలు లేవు, అక్కడ పెట్టుబడులు పెడితే బూడిదలో పోసిన పన్నీరే అని కంపెనీలు ఫిక్స్ అయిపోతాయి. దాంతో మణిపూర్కి వెళ్లి ఆయిల్ అండ్ గ్యాస్ నిల్వలు బయటికి తీయాలనే ఆలోచన ఏ కంపెనీ కూడా చేయదు. చూసారా, కేవలం ఈ ఒక్క చిన్న ప్లాన్ తో అక్కడ గొడవలు రేపడం ద్వారా భారత్లోని ఆయిల్, గ్యాస్, ఎనర్జీ సెక్టార్లలో ఆత్మనిర్భర భారత్ కాకుండా అమెరికా గట్టిగా అడ్డుపడుతుంది. మన సొంత నిల్వల్ని మనం ఎక్స్ప్లోర్ చేసుకోకుండా మనల్ని బంధిస్తుంది. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా కమెంట్లో తెలియజేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే నేను స్వీకరిస్తాను. ఇలాంటి దేశానికి సంబంధించిన గొప్ప గొప్ప విషయాల్ని 10 మందికి తెలిసే విధంగా, వాళ్ళు తెలుసుకునే విధంగా షేర్ చేయండి, లైక్ చేయండి, వీడియోని ముందుకు తీసుకెళ్ళండి. నా కష్టానికి మీ చేయుత. దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో ముందుకు తీసుకెళ్లాలంటే ముందు మన దేశ గౌరవం ఏంటో మన దేశ ప్రజలు తెలుసుకోవాలి. దేశానికి సంబంధించి ఇలాంటి మరిన్ని వీడియోలు పెట్టగానే మీ గడప వారికి చేరాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.